రాజమహేంద్రవరం పురవీధుల్లో శుక్రవారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. శ్యామలానగర్ రామాలయం వద్ద రథయాత్రను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సత్య గోపీనాథ్ దాస్ పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో జరిగిన ఈ రథయాత్ర ఆద్యంతం భక్తుల్ని, నగర ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో జగన్నాథ, బలరామ, సుభద్రాదేవి మూర్తులు ముందు భాగంలో శ్రీ ప్రభుపాదుల విగ్రహాలను ఉంచి హారతి సమర్పించారు. కోలాటం, వివిధ దేవతామూర్తుల వేషధారణలు, కేరళ వాయిద్యాలు, కర్రబొమ్మలు, హరిదాసులు, డప్పు వాయిద్యాల నడుమ రథయాత్ర సాగింది. ఆదిత్య, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలందించారు. భక్తులు పెద్ద ఎత్తున పురవీధుల్లో జగన్నాథుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జగన్నాథ రథయాత్ర నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రథయాత్ర ప్రారంభానికి ముందు ఎంపీ, ఎమ్మెల్యే రహదారిని శుభ్రం చేశారు. వెళ్తాడు, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. అంటే ఉపన్యాసం ఇచ్చే ఆయనకి చాలా కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం ఇస్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వాడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వాడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం ఇచ్చేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు. నేను అట్ట కాదులేండి, భగవంతుని గురించే చెప్తాను. సో ఒక్క ముక్క కూడా చెప్పేవాడే కాదు, నేను ఇంద్రుని చంద్రుని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. ఆ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవత్ నామం చేపించాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాం. పిక్కి నాగేంద్ర గారు ఆ కథ ఏదో విన్నట్టున్నారు, అందుకని చెప్పి ఈ యొక్క తంత్రం చెప్పి ముగిచ్చేశారు అనమాట. హరే కృష్ణ. రాజు ప్రత్యేకించి వచ్చి రథం ముందు ఆయన బంగారు చీపురుతోటి చిమ్మడం జరుగుతుంది. దానికేంటి అంటే, జగన్నాథ, నేను ఈ యొక్క ప్రాంతానికి రాజునైనప్పటికీ కూడా నీ ముందు నేను దాసుణ్ణి అని చెప్పి ఆయన ఆ రకంగా ఆ చీపురతోటి చిమ్మి రథయాత్రని ప్రారంభించడం జరుగుతుందన్నమాట. మనకు ప్రభుత్వ పరంగా మేడం గారు, తర్వాత మన వేణుగారు, వీళ్ళు వాసు గారు, వీరు ఈ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఆ యొక్క ప్రభుత్వం తరపున ఈ జగన్నాథుని ముందు బంగారు చీపురుతోటి ఆ యొక్క చిమ్మి రథాన్ని ప్రారంభించడం జరుగుతుంది. హరే కృష్ణ. తారక రామారావు గారు చెప్పినటువంటి విషయం, ఆధ్యాత్మికత అనేటువంటి అంశాన్ని ఇంతకంటే అద్భుతంగా నేను ఎవరి దగ్గర వినలేదు అని చెప్పి చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. కనుక ఎవరైనా సరే నన్ను కనుక ప్రశ్నించినట్లయితే, నీ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా అది మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు అని నేను చెప్తూ ఉంటాను. కనుక అటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా మనకు ఒక అవకాశం కల్పించారు. కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమందరం చక్కగా రథయాత్రలో పాల్గొంటూ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి వారి ముగ్గురి రథాన్ని సాధారణంగా వారి ముగ్గురు కూడా వారి కన్నవారి ఇంటికి వెళ్తారు అని చెప్పి విశ్వసిస్తున్నటువంటి విషయం. కనుక మనం అందరం ఆ చక్కటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొని మనం కూడా ఆ స్థాయికి ఎదగడానికి మనవంతు కృషి చేద్దామని చెప్పి అభ్యర్థిస్తూ, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చెప్పేవారు ఉండాలి, నడిపించేవారు ఉండాలి. నడిపించేవారు ఎవర్రా అంటే, ఇందాక కొన్ని కార్యక్రమాలు అమ్మ పురంధేశ్వరి గారితో వెళ్తూ 3ంటికి వస్తున్నావు కదా అని అడిగారు. ఆవిడ నన్ను అడగకపోతే నేను రాకపోదునేమో నా మనసులో భావన. ఆవిడ అడగడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. 3 అంటే 3ంటికి కరెక్ట్గా వచ్చేసాను. అంటే నడిపించేవారు నాతో పాటు ప్రజాప్రతినిధులుగా ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటే మేము కూడా మంచి దారిలో నడుస్తామేమో. చెప్పేవారు ఎవర్రా అంటే గురూజీ గారు చెప్పారు. వెళ్తూ వెళ్తూ ఈ ఇందాక సీతారామ మందిరం కానీ, మా తిలక్ రోడ్ బాబా గుడి కానీ వెళ్తూ వెళ్తూ ఈయన చెప్పినట్లుగా అలా ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఇలాగ మనసు మీద పెట్టుకుంటాం. ఏం భావనో నాకు తెలియదు, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. కానీ వెళ్ళలేనంత ఖాళీగా లేనంత మనిషినైతే కాదు. కావాల్సిన సమయం